ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి హార్టికల్చర్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి అప్లై చేసుకోవడానికి మొదటగా మీరైతే ఏజ్ లిమిట్ అనేటువంటిది అయితే చూసుకోండి. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు సెలెక్ట్ అయినట్లయితే శాలరీ వచ్చేసి 35,120 రూపీస్ నుంచి 87,130 రూపీస్ వరకు మీకు శాలరీ అనేటువంటిది అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెప్తాను, చూసుకోండి. నేను మీ లింకులు అనేటువంటిది నేను కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే నోటిఫికేషన్ వచ్చేసి మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ నుంచి అయితే తీసుకోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీ అని సెర్చ్ చేయండి, మన గ్రూప్ వస్తుంది. అందులో నుంచి అయితే మీరు పీడిఎఫ్ అయితే తీసుకోవచ్చు. psc.ap.gov.in అనేటువంటి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అన్నట్లయితే అక్టోబర్ 11, 2021 నుండి 2 నవంబర్ 2021 వరకు మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు చాలామందికి మోడ్ అనేటువంటిది అయితే డౌట్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందని చెప్పేసి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ అని చెప్పేసి వాళ్ళు అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎగ్జామ్ అనేటువంటిది ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మీరు జోన్స్ వైజ్గా డివైడ్ చేశారు. అన్ని జోన్స్కి మొత్తం 4 జోన్స్ అయితే ఉన్నాయి. 4 జోన్స్కి కలిపి 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మీరు చూసుకున్నట్లయితే 4 ఇయర్స్ బీఎస్సీ డిగ్రీ. సార్ డిగ్రీ అంటే 3 ఇయర్స్ అనుకుంటున్నారు కదా, సో ఈ టెక్నికల్ డిగ్రీ అనమాట. అంటే బీఎస్సీ హార్టికల్చర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. లేదా బీఎస్సీ హానర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇలా నార్మల్ యూనివర్సిటీస్ నుంచి చేసినటువంటి వాళ్ళు కాకూడదు. సో ఐకార్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. సో వీటికి సంబంధించినటువంటి అక్రెడిటెడ్ అంటే వీటికి సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ కాలేజెస్లో మీరు గ్రాడ్యుయేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసినట్లయితే హార్టికల్చర్ గ్రాడ్యుయేషన్, అప్పుడైతే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి క్వాలిఫికేషన్ గురించి అయితే పక్కాగా చెక్ చేసుకొని అప్లై చేయండి. సో వాళ్ళు అడిగినటువంటి క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా అనేటువంటిది. మీకు ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు దాని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వరకు అయితే. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, ఇదైతే ఏజ్ లిమిట్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లో అనేది చూసాము. సో అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు, అలాగే 120 రూపీస్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు కింద అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 120 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, మరి ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడాను 120 రూపాయల అప్లికేషన్ అది ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే పే చేస్తే సరిపోద్ది. సో రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు, అలాగే 120 రూపీస్ వచ్చేసి మీకు నార్మల్ ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటిది అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఆన్లైన్లోనే ఫీజు అనేటువంటిది పే చేయాలి. ఇది వచ్చేసి పూర్తిగా నాన్ రిఫండబుల్ ఫీజు అనమాట. అంటే మీకు మళ్ళీ ఫీజు అనేటువంటిది వెనక్కి ఇచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటివి ఏమైతే ఉండవు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీరు అప్లై చేసుకున్నప్పుడు మిమ్మల్ని 3 సెంటర్స్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది. సో అందులో మీకు నచ్చినటువంటి సెంటర్స్ని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. క్వాలిఫికేషన్ మార్క్ కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మరియు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా 40% మార్క్స్ అయితే రావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి 35%, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మరియు హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 30% క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పెట్టారు. ఇంకా సిలబస్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే చూసుకోండి, మీకు మొత్తం 4 పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీకు మొత్తం కూడా అన్ని ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్, జనరల్ తెలుగు 50 మార్క్స్. సో టు బి క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇండివిజువల్, అంటే ఇంగ్లీష్ తెలుగు సపరేట్ చేస్తారు. రెండింటిలో కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. 100 మార్క్స్. అంటే ఫస్ట్ వచ్చేసి మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట.
పేపర్ 2 కనుక మీరు సెకండ్ చూడండి ఒకసారి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. ఇది 150 మార్క్స్కి ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ టైం ఇస్తున్నారు అప్రాక్సిమేట్గా. పేపర్ 2 వచ్చేసి హార్టికల్చర్ 1, పేపర్ 3 వచ్చేసి హార్టికల్చర్ 2 అనమాట. ఇవి రెండు కూడా 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఓవరాల్గా మొత్తం వచ్చేసి మీకు 450 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. సో ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలి అనుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 40% మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి 35%, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి 30% మార్క్స్ అయితే రావాలి. వీళ్ళు మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే ఈ జాబ్స్కి. సో ఇక్కడ మీకు వచ్చేసి డీటెయిల్డ్ సిలబస్ ఉందన్నమాట. డీటెయిల్డ్ సిలబస్కి సంబంధించి మీరు నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. లేదా మీకు సిలబస్ కావాలంటే ఇంకో వీడియో అయితే చేస్తాను, మీరు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. వీడియో అనేటువంటిది ఇప్పటికే చాలా లాంగ్ అయింది కాబట్టి సో దీన్ని అయితే ఇంతటితో ఎండ్ అయితే చేయాల్సి వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే అడగండి. సో సపరేట్గా వీడియో అనేటువంటిది సిలబస్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే ఒకటి చేద్దాం. సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ వీటితో పాటుగా ఇంకేదైనా మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ నుంచి అయితే తీసుకోవచ్చు. టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీని అయితే సెర్చ్ చేయండి. అందులో నుంచి మన టెలిగ్రామ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే మెయిన్గా సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీషు మరియు తెలుగు. సో ఇది వచ్చేసి మీకు నార్మల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట, అంటే నాట్ మెరిట్ టెస్ట్. సో మీకు ఇక్కడ ఉండేటువంటి బేసిక్స్ కానీ అంటే మీకు ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ ఏదైతే ఉంటుందో 10th క్లాస్ స్టాండర్డ్ బేసిక్స్ అనేటువంటివే మీకు అడగడం అయితే అడుగుతారనేది చెప్తుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పేసి. సో ఎస్ఎస్సి స్టాండర్డ్ మీద మీకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఎలా ఉంటుందో, తర్వాత యూసేజ్ అండ్ ఐడియోమ్ ఒకటి, వొకాబులరీ మరియు పంక్చువేషను, దాంతోపాటుగా లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఇంగ్లీష్ నుంచి చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా వీటి గురించి అడగడానికి అయితే అవకాశం అయితే ఉంది. తెలుగు అయితే ఒకసారి చూడండి, మీకు సినానిమ్స్, వొకాబులరీ, తర్వాత గ్రామర్ ఏదైతే ఉంటుందో గ్రామర్కి సంబంధించినటువంటివి అయితే ఉంటాయి. వీటితో పాటుగా తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ అనమాట. అంటే తెలుగులో ఇచ్చి ఆ మీనింగ్ని ఇంగ్లీష్లో రాయమంటారు, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి మీనింగ్ని తెలుగులో రాయమని చెప్పడానికి కూడా అవకాశం అయితే ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి. సో ఇంకోటి అయితే చూసుకోండి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అనమాట. అంటే మీకు జీకేతో పాటుగా రీజనింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే లాజికల్ రీజనింగ్తో పాటు అనలైటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అయితే చాలా వరకు అవకాశం అయితే ఉంటుంది. తర్వాత నేషనల్ మరియు ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ సైన్స్ మరియు వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో డే టు డే లైఫ్లో వాటితో పాటుగా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ కానివ్వండి, సోషియో ఎకనామిక్ మరియు పొలిటికల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో సో అది ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్కి రిలేట్ అవుతూ ఉన్నటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే ఇండియాకి సంబంధించినటువంటి పాలిటీ కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి, తర్వాత ఈ గవర్నెన్స్, సో ఇటువంటి ఫిజికల్ జియోగ్రఫీ కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షను, తర్వాత డేటా అనాలిసిస్ కానివ్వండి, సో ఇటువంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటి గురించి అయితే మీరు ముందుగానే ఒక ప్లాన్ అయితే చేసుకోండి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి దాని గురించి.